మహోన్నతమైన దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి మరలా ఈ సోమవారపు రాత్రికాల సమయంలో ప్రత్యక్షంగా యవనస్తులైన మీతో, పరోక్షంగా ఆయా ప్రాంతాల నుంచి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పాల్గొన్నటువంటి వారితో దేవుని మాటలు పంచుకునే అవకాశం నాకు, నేర్చుకునే అవకాశం మీకు దేవుడు అనుగ్రహింపచేసి ఉన్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్థలమందు ఏకీభవించిన వారికి, దూర ప్రాంతాల నుంచి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పాల్గొన్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. సహోదరుల యొక్క ఆలోచనను బట్టి వారు అపోస్తలుడైన పౌలు గారి గురించి నేర్చుకుందాం అనుకున్నారు. కానీ అందరికీ కూడా నేర్చుకునే అవకాశం దేవుడు ఈ ఆలోచన ద్వారా ఇవ్వటం అనేది చాలా సంతోషం. దేవుని వాక్యం నేర్చుకోవటానికి ఎప్పుడూ మేము సిద్ధమే అన్నట్లుగా మీరు కూడా ఆసక్తి కనపరిచిన విధానాన్ని బట్టి మిగతా సహోదరులందరికీ కూడా క్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారిని గురించి, పౌలు గారు సువార్త ప్రయాణాలలో చేసిన మొదటి ప్రయాణాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మనం దీనిని ఒక కృతజ్ఞత కూడికగానో, ప్రార్థనా కూడికగానో జరిగించట్లేదు, కానీ బైబిల్ తరగతిగా దీన్ని మనం జరిగిస్తున్నాం. అందుకే చెప్పాను, మరలా సోమవారం వచ్చేటప్పటికి చెప్పిన విషయాలు చదివి చెప్పిన విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియపరిచాను. మొదట జరిగినటువంటి సంఘటన గుర్తుంటేనే తర్వాత జరిగేటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. అలాంటి వాటిలో కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను నేను. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వారిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వారిని కానీ ఒక 5 నిమిషాలు వాటిని మనం ప్రశ్నించుకొని అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి 2వ సువార్త ప్రయాణాన్ని ప్రారంభించుకుందాం. నేను అడిగినటువంటి వారు మాత్రమే సమాధానం చెప్పండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క సొంత పట్టణం ఏది? శ్రీరామ్. అపోస్తలుడైన పౌలు గారి యొక్క సొంత పట్టణం ఏది? అవి తార్సు పట్టణస్తురాడు. లాస్ట్ క్లాసులోనూ రాలేదు కదా. ఓకే. తార్సు పట్టణానికి చెందినవాడు అపోస్తలుడైన పౌలు గారు. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నటువంటి రత్నం గారికి ప్రశ్న, పౌలు గారికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? పౌలు గారికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? గ్రేసీ చెప్తావమ్మా? చెప్పమ్మా. ఓకే, వెరీ గుడ్. చాలా సంతోషం. చక్కగా గ్రేసీ చాలా స్పష్టంగా అన్నయ్య అని జ్ఞాపకం చేశారు. చాలా సంతోషం. అలాగే బెంగళూరు నుంచి సోదరులు ఫ్రాన్సిలిన్ గారు ఉన్నారు. పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణంలో ఆయనతో పాటు ప్రారంభంలో ప్రయాణం చేసిన మిగతా ఇద్దరు ఎవరు? బర్నబా గారు, యోహాన్ గారు. మార్కు అనబడినటువంటి యోహాన్ గారు. చాలా సంతోషం అండి. చాలా చక్కగా మీరు కూడా సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ అందరము పిల్లలమే నేర్చుకునేటువంటి విషయంలో. అదేవిధంగా పౌలు గారు యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని విని మారు మనసు పొందటానికి ఏ పట్టణంలో అతను దర్శనాన్ని చూశాడు? మా జ్యోతి. ఏ పట్టణంలో పౌలు గారి దర్శనం వచ్చింది? ఎక్కడ ఆయన కళ్ళు పోయింది చెప్పమ్మా. ఇప్పుడే ఆల్రెడీ సోదరులు ఫ్రాన్సిన్ గారు చెప్పిన దాంట్లోనే, మా గ్రేసీ చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఆయనకి దర్శనం ఎక్కడొచ్చింది? ఏ ఊరు, ఏ పట్టణం చెప్పు. దాని పర్లేదు. దమస్కు పట్టణం అని చెప్పింది. దమస్కు పట్టణంలో ఆయన దర్శనం వచ్చి ఆయన కళ్ళు కనపడకుండా పోయినట్లుగా లేఖన భాగాల్లో మనమైతే నేర్చుకున్నాము. స్పీడ్గా ఫస్ట్ నుంచి సువర్ణ. పౌలు ఏ వంశానికి చెందినవాడు? ఇశ్రాయేలు వంశానికి చెందినవాడు. పౌలు అవి ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. తరువాత పౌలు గారికి తెలిసిన 2 ప్రధానమైన భాషలు ఏంటి?
హెబ్రీ, గ్రీకు. వెరీ గుడ్. అపోస్తలుడు పౌలు గారు ధర్మశాస్త్ర విషయంలో ఎలా ఉన్నాడు? శాస్త్రీయ, పరిసయుడా, సద్దుకైడా? పరిసయుడు. ఫైనల్ క్వశ్చను. మా విజయ్ కుమార్ గారు లాస్ట్ క్లాసులో ఉన్నారు కదా, పౌలు గారికి ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి బోధకుడు ఎవరు? విజయ్ కుమార్ కుటుంబం, భీమవరం నుంచి విజయ్ కుమార్ కుటుంబంలో ఎవరైనా పౌలు గారికి ధర్మశాస్త్రం బోధించిన బోధకుడు ఎవరు? జ్యోతి, గమాలియేలు. వెరీ గుడ్. అంటే వీటన్నిటినీ మనం రాసుకుంటున్నాం, అప్పుడు మనకు గుర్తుంటున్నాయి. వాటిని మరొకసారి మనం చదివితే అవి మన మైండ్లో స్థిరంగా ఉంటాయి. ఇదే వాక్యం హృదయంలో భద్రపరచుకోవటం అని అంటే. నా సోదరులు విజయ్ కుమార్ గారు గడిచిన వారంలో కొంచెం ప్రయాణాల్లో డిస్టర్బెన్స్లో ఉండటం బట్టి వాళ్ళు పూర్తిగా దాన్ని వినలేదేమో. అయినా మీరు మరలా వినటానికి దాన్ని ప్రత్యేకంగా మన ఛానల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఇలా తెలుసుకోవటం వలన మన యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. వింటే చెవుల ద్వారా మనం వింటాం, రాసుకుంటే నోట్స్లోనే ఉంటుంది. కానీ దాన్ని మరలా తెరిచి చదివితే అది మన హృదయంలో ఉంటుంది. దేవుడు వాక్యాన్ని ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? మన హృదయంలో. కనుక అలాగూ ప్రతి ఒక్కరూ కూడా జరుగుతున్న పాఠాలు నేర్చుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు మనము అపోస్తలుడైన పౌలు గారి యొక్క రెండవ సువార్త ప్రయాణాన్ని మనము నేర్చుకుందాం, లేక ధ్యానించుకుందాం. అందరూ కూడా నెక్స్ట్ పేజీలో హెడ్డింగ్ పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు యొక్క రెండవ సువార్త ప్రయాణము. రెండవ సువార్త ప్రయాణము. ఈ ప్రయాణం అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. రిఫరెన్స్ రాసుకోండి. ఎలా రాయాలంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము టు అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 22వ వచనం అని రాసుకుంటే చాలు. అపోస్తలుడైన పౌలు గారు మొదటి ప్రయాణం అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము నుండి అపోస్తలుల కార్యాలు 18-22 అధ్యాయం వరకు అని రాయొద్దు. ఇది కూడా షార్ట్కట్లో రాసుకుంటే మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము నుండి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 22వ వచనం వరకు రెండవ ప్రయాణం. కింద ప్రయాణించిన ప్రాంతాలు అని రాసుకోండి. ప్రయాణించిన ప్రాంతాలు. అంతియొకయ నుండి, తర్వాత నేను సీరియల్ అడుగుతాను చెప్పాలి. అంతియొకయ నుండి కింద రాసుకోండి. అంతియొకయ నుండి లుస్త్రా. అయితే ఒకటని పెట్టుకుని రాసుకోండి. 1 లుస్త్రా, కింద 1 by 1 రాసుకోండి. 1 లుస్త్రా, 2 ఫిలిప్పు పట్టణం, 3 తెస్సలోనికియా, 4 బెరయ, 5 కొరింథీ, 6 ఏథెన్సు, 7 ఎఫెస్సి పట్టణం, ఎఫెస్సి. ఈ 7 పట్టణాలు రెండవ సువార్త ప్రయాణాల్లో మనం చూస్తాం. ఈ 7 గురించి కూడా రెండవ సువార్త ప్రయాణాల్లో పౌలు గారు ప్రయాణించినటువంటి పట్టణాలు అవి ఉన్నాయి. తర్వాత కింద ప్రయాణించిన ముఖ్య వ్యక్తులను రాసుకోండి. ప్రయాణించిన ముఖ్య వ్యక్తులు.
ఒకటి పౌలు, 2 శీల, 3 తిమోతి, శీల, 3 తిమోతి, 4 లూకా. అంటే ఇప్పుడు మనం పౌలు గారి యొక్క 2వ ప్రయాణాల్లో స్టార్టింగ్ నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాడో, ఏ ప్రాంతానికి వెళ్ళాడో నేర్చుకున్నాలంటే ఆయన మొత్తం తన ప్రయాణాల్లో 7 ప్రాంతాలు దర్శించినట్లుగా, 7 ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేసినట్లుగా మనము లూకా సువార్త 16వ అధ్యాయం నుంచి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం నుంచి అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 22వ వచనం వరకు మనం చూస్తాం. ఆయనతో పాటు ప్రయాణం చేసిన ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఈ నలుగురు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చరిత్ర భాగం. ఇది రాసుకునేది కాదు, వినేటువంటిది. విని మన మనసులో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఇప్పుడు మనం ధ్యానించుకుంటాము. అపోస్తలుల కార్య గ్రంథంలో పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణంలో పౌలు గారితో పాటు, బర్నబా గారితో పాటు, అలాగే మార్కు అను మేరు పెరగలటువంటి యోహాను గారు కూడా ప్రయాణం చేశారు. కానీ మొదటి ప్రయాణం పూర్తయ్యేటప్పటికీ వాళ్ళలో ఒక ఆయన మధ్యలో వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు? మార్కు అను మారు పేరు గల యోహాను గారు వెనక్కి వెళ్ళిపోయాడు. యోహాను గారు వెనక్కి వెళ్ళిపోయినా పౌలు, బర్నబాలు మాత్రము వారి సువార్త ప్రయాణాలు కొనసాగిస్తూ ఆయా ప్రాంతాల్లో క్రీస్తుని గురించి ప్రకటన చేస్తూ అనేక మందిని క్రీస్తులోనికి నడిపిస్తూ సత్యాన్ని ప్రకటించేవారుగా కొనసాగుతూ వచ్చారని మనం అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 26వ వచనంతో వాళ్ళ ప్రయాణం ముగిసిందని నేర్చుకున్నాం. ఆ తరువాత ఈ 15 అంటే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు వాగ్దానముతో పాటుగా ఒక నిబంధన కూడా పెట్టాడు. అబ్రహాము వంశానికి దేవుడు పెట్టిన నిబంధన ఏంటంటే అబ్రహాం వంశంలో పుట్టినటువంటి ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడిన వాడే అబ్రహాము నిబంధనకు, వాగ్దానానికి కూడా వారసుడై ఉంటాడు. ఆ తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబునకు, యాకోబు కుమారులైన 12 మందికి, ఆ తర్వాత ఇశ్రాయేలులందరికీ అబ్రహాము నిబంధన ప్రకారముగా సున్నతి చేయబడింది. అపోస్తలుల కార్య గ్రంథంలో మొట్టమొదట బాప్తిసం పొందింది ఎంతమంది? 2వ అధ్యాయంలో గట్టిగా చెప్పాలి, 3,000 మంది. ఈ 3,000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు యూదులు, ఇశ్రాయేలీలే. అనగా బాప్తిసం పొందినటువంటి ఇశ్రాయేలీలు అందరూ అబ్రహాము నిబంధన ప్రకారముగా ఒక వ్యక్తికి సున్నతి ఎన్ని రోజులు చేస్తారు? 8వ రోజున అబ్రహాం వంశంలో పుట్టినటువంటి ఇశ్రాయేలునకు సున్నతి చేయబడుతుంది. కనుక ఇప్పుడు యూదులుగా ఎవరున్నా వాళ్ళందరూ చిన్నప్పుడే సున్నతి చేయబడిన వాళ్ళు. ఆ తరువాత యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వీళ్ళందరూ కూడా యూదులే అయి ఉన్నారు. అది స్త్రీలైనా పురుషులైనా. 2వ అధ్యాయములో 3,000 మంది బాప్తిసం పొందారు. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనంలో ఎంతమంది క్రీస్తుని అంగీకరించారు? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. ఇక్కడ 5,000 మంది బాప్తిసం పొందారు, వీళ్ళ కూడా యూదులే. ఇలా అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం వరకును కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన వాళ్ళందరూ యూదులు, అనగా సున్నతి చేయబడిన వారు. ఇప్పుడు పౌలు గారు మొదటి సువార్త ప్రయాణంలో వాక్యము చెప్పి క్రీస్తులోకి నడిపించినటువంటి వాళ్ళందరూ యూదులు కాదు,
కొందరు అన్యులు కూడా యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందేశారు. ఈ 15వ అధ్యాయములో వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమని చూడండి, కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇక్కడ ఏం జరిగింది? మోషే నియమం ప్రకారంగా, అబ్రహాముకు చేసిన నిబంధన ప్రకారంగా సున్నతి పొందితే కానీ బాప్తిసం పొందకూడదు. ఎందుకనగా మొట్టమొదట బాప్తిసం పొందినది వాళ్ళే, పేతురు గారు బాప్తిసం పొందింది వారికే, రక్షణ కూడా వాళ్ళకే వచ్చింది కనుక అన్యులైనా సరే బాప్తిసం పొందాలంటే ముందు సున్నతి పొందాలన్నారు. ఈ విషయమై పౌలు బర్నబాలకు అక్కడ ఉన్నటువంటి సమాజానికి వాగ్వివాదం వచ్చింది బాగా. యేసుక్రీస్తు ఎప్పుడైనా రక్షణ పొందాలంటే ఏం చేయమన్నాడు ఆయన? మార్కు 16:16 ఎవరని చెప్పండి బాగా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. ఇక్కడ యేసుక్రీస్తు ఈ పదం పెట్టాల. ఏ పదం? సున్నతి పొందాలనే పదం పెట్టలేదు. కాబట్టి పేతురు గారు కూడా సున్నతి పొందాలి అప్పుడే బాప్తిసం పొందాలని చెప్పలేదు. సర్వలోకానికి సువార్త ప్రకటించాడు. నమ్మి బాప్తిసం పొందుతాడో వాడికి సర్వలోకానికి సువార్త, నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ అని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. అదే విషయాన్ని బోధించుకుంటూ మొట్టమొదట యూదులకు సువార్త వినపడింది కాబట్టి యూదులే బాప్తిసం పొందారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అన్యులైనా సరే ముందు సున్నతి చేయించుకున్న తర్వాత బాప్తిసం పొందాలంటారు. దీనికి పౌలు బర్నబాలు అలాగూ ఎక్కడా కూడా దేవుడు బయలుపరచలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు, సమస్త జనులకు రక్షకుడుగా యేసుక్రీస్తు ఉన్నాడు అని బోధించినప్పుడు వారికి వీరికి మధ్య గొప్ప వాదన కలిగింది. ఎక్కడ? పౌలు గారి ప్రయాణం, మొదటి ప్రయాణం ఎక్కడ ఆగింది? డిఫరెన్స్ కాదు కానీ అక్కడ అంతియొకయలో ఆగింది. ఇక్కడ విపరీతమైన వాదన వాళ్ళ మధ్య జరిగిన తర్వాత పౌలు బర్నబాలు చెప్పిన మాట వాళ్ళకి వినట్లేదు, వాళ్ళకు అనుకూలంగా వీళ్ళ మాట్లాడలేదు. ఫైనల్గా ఏమన్నారంటే పౌలు గారి కంటే కూడా సువార్త ప్రకటన చేయటంలో ముందు వచ్చింది ఎవరు? పౌలు గారి కంటే, బర్నబా కంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించింది ఎవరు? పేతురు గారు. అనగా వీళ్ళు యెరూషలేములో ఉన్నారు, అపోస్తలులు, క్రీస్తుని వెంబడించిన వాళ్ళు. ఈ 15వ అధ్యాయంలో ఈ పౌలు బర్నబాలను ఈ విషయం మనం తేల్చడం కాదు, క్రీస్తును అనుసరించినటువంటి సువార్తను ప్రారంభించినటువంటి అపోస్తలులు యెరూషలేములో ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ విషయమే కనుక్కొని రమ్మని చెప్పి పేతురు గారుని ఈ బర్నబాను పౌలుని ఈ అంతియోకా నుంచి కొంతమంది మనుషుల్ని ఇచ్చి పంపించారు. యెరూషలేము వెళ్ళిన తర్వాత కూడా ఇదే వాగ్వివాదం. ఇదేంటి? యూదులు పరిశుద్ధులు, యూదులు దేవుని జనాంగం, అన్యులు దేవుని జనాంగం ఎలా అవుతారు? అన్యులు దేవుని జనాంగం ఒకవేళ అవ్వాలంటే ముందు వాళ్ళు సున్నతి పొందాల్సిందే అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ వాదన చాలా ఎక్కువైన తర్వాత పేతురు గారు ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను అలాగే అనుకున్నాను, కానీ ఒకరోజు దర్శనము ద్వారా దేవుడు నన్ను ఒక అన్యుడింటికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. నేను ఆ అన్యుడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాను. ఆ అన్యుడు ఎవరు? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో శ్రీరామ్ చక్కా చెప్పాడు. 10వ అధ్యాయంలో కొర్నేలు ఉన్నాడు. ఈ కొర్నేలు ఒక అన్యుడు. అన్యుడైన వారి దగ్గరికి వెళ్ళకూడదనే దేవుడు వెళ్ళమని చెప్పాడు కనుక పేతురు గారు వెళ్ళి కొర్నేలికి వాక్యం చెబుతున్నాడు. పేతురు గారు కొర్నేలికి వాక్యం చెప్పుతుండగానే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనంలో ఏం జరిగింది? పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేరు పొందిన పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యుల మీదకి సహితము కంబరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అనగా ఇక్కడ పేతురు గారు వాక్యం చెబుతుంటేనే అన్యులైన వాళ్ళ మీదకి, అపోస్తలుల మీదకి ఎలా పరిశుద్ధాత్ముడు వచ్చాడు అలాగే వచ్చేసిందట, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. అప్పుడు పేతురు గారు ఆశ్చర్యపోయాడు. దేవుడే అన్యులకు పరిశుద్ధాత్మని ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు వీళ్ళు బాప్తిసం పొందడానికి మనం ఎందుకు ఆటంకం కలగదీయాలని చెప్పి పేతురు గారు బాప్తిసం ఇచ్చాడు. ఆ విషయాన్ని అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ప్రస్తావించి, నేను అన్యులకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు
నేను వాళ్ళకి వాక్యం బోధిస్తూ ఉండగానే దేవుడు వాళ్ళకి పరిశుద్ధాత్మని ఇచ్చేసినప్పుడు, దేవుడే సున్నత విషయంలో ఆటంకం చెప్పనప్పుడు, దేవుడే అన్యులకు కూడా డైరెక్ట్గా పరిశుద్ధాత్మని ఇచ్చేసినప్పుడు ఇంకా బాప్తిసం ఇవ్వటానికి నేను ఆటంకం ఎందుకు చెప్పాలని చెప్పి నేను వాళ్ళకి బాప్తిసం ఇచ్చి ఉన్నాను, దేవునికి లేని ఆటంకం మనకెందుకు అని చెప్పి పేతురు గారు అక్కడ సమాధానం ఇచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 15:7 సహోదరులారా, ఆరంభమందు అన్యులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించిన లాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియను. మరియు హృదయములెరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసములను పవిత్రపరిచి మనకును వారికిని ఏ వేదమును కనపరచలేదు. కనుక దేవుడే వేదం పెట్టినప్పుడు, దేవుడే ఆటంకం పెట్టినప్పుడు మనం ఎందుకు ఎలాంటి మోరాలు, ఎలాంటి వేదాలు పెట్టుకోవాలని పేతురు గారు మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. వాళ్ళందరూ మౌనంగా ఉన్న తర్వాత అపోస్తలుల కార్యాలు 15 36 ఇక్కడ పౌలు గారు ఒక ఆలోచన చేశాడు. ఏమని? కొన్ని దినములైన తర్వాత, అంటే యెరూషలేములో కొన్ని దినాలు అపోస్తలులతో ఉన్న తర్వాత వాళ్ళు మరలా అంతియోక్య ప్రాంతానికి వచ్చారు. అంతియోక్య ప్రాంతంలో కొన్ని దినముల తర్వాత, ఇంతకుముందు మొదటి ప్రయాణంలో ఏ ఏ పట్టణాలు అయితే మనము దేవుని వాక్యను ప్రకటించామో ఆ పట్టణంలో సహోదరుల దగ్గరకు తిరిగి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో మనం ఒకసారి చూసి వద్దామని పౌలు బర్నబాలు అనుకున్నారు. మొదటి ప్రయాణంలో ఏ పట్టణాలకు వెళ్ళి ఆ పట్టణాలకు వెళ్ళి చూసి వద్దామని పౌలు బర్నబాలు అనుకున్నారు. ఇలా అనుకున్నప్పుడు పౌలు బర్నబాలతో పాటు ప్రయాణం చేసి మధ్యలో వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు? మార్కు అని మారిపోయారు గల యోహాను. మార్కు. ఈ మార్కు కూడా ఏం చేశాడంటే, మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఫస్ట్ ప్రయాణంలో స్టార్ట్ అయ్యాడు చక్కగా. ఒక ఊరు 2 ఊరులు దాకా ఉన్నాడు. తర్వాత వీళ్ళతో ప్రయాణం చేసి బాధలు పడలేం, కానీ సరైన గుడారాలు ఉండవు, సమయానికి ఆహారం ఉండదు, ఎవరు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారో తెలియదు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలను ఎవరు పడతాడని చెప్పి వెనక్కి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మార్కు. కానీ మరలా పౌలు బర్నబాలు రెండవ ప్రయాణం కొరకు రెడీ అయితే మళ్ళీ మార్కు బ్యాగ్ తగిలించుకుని చేశాడు. ఏం తగిలించుకొని? బ్యాగ్ తగిలించుకొని. ఎక్కడికి? నేను కూడా వస్తానని. బర్నబా సరేరా వచ్చేవాడిని మనం ఎందుకు ఆటంకపరచాలని మార్కును తీసుకెళ్దామన్నాడు బర్నబా. పౌలు ఏమన్నాడు తెలుసా? మనతో ప్రయాణం చేయటానికి వచ్చి వెనక్కి పారిపోయిన ఇలాంటి వాడిని మనం తీసుకెళ్ళకూడదు. ఇలాంటి వాడిని ఎందుకని? బైబిల్లో ఉంటుంది కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. ఇలా అల్పమైన మనసు కలిగి పారిపోయేవాడిని మనం తీసుకెళ్తే వీళ్ళు బట్టి మరికొంతమంది అలాంటి బుద్ధి గల వాళ్ళు అయిపోతారు. కాబట్టి ఇలాగ మధ్యలో విడిచిపెట్టి పారిపోయేవాడు దేవుని సేవకు పాత్రుడు కాదు. కాబట్టి యోహానును తీసుకురావద్దు అని చెప్పి పౌలు గారు అన్నాడు. బర్నబా అన్నాడు, అతను వస్తే నీ ప్రాబ్లం ఏంటి, రాకపోతే నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరికీ గొడవ అయింది. బాగా వాదన. అంటే ఎవరిద్దరికి? పౌలుకి బర్నబాకి విపరీతమైన వాదనట. నిజంగా ఎంత బాగా వాళ్ళు వాదించుకున్నారు. ఇద్దరు సేవకులే. అయినా బర్నబా తన వేలు ఆలోచన చేస్తున్నాడు, పౌలు గారేమో చాలా కోపపడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి బలహీనుడితో మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం ఉంటుందని భావించి బాగా వాదన కలిగి ఫైనల్గా ఏమన్నాడో తెలుసు పౌలు గారు? అందులో అర్థం చూస్తే, మార్కును తీసుకొస్తే నీతో నేను రానన్నాడు. అని ఉంటాం కదా, ఆడొస్తే నేను రాను, మార్కును తీసుకొస్తే నేను రానన్నాడు. బర్నబా అన్నాడు, మార్కులు లేకపోతే నేను రీతో రానన్నాడు. ఇద్దరికి ఎవరి గురించి గొడవ? మార్కును గురించి. ఎప్పుడైతే బర్నబా ఎలా అన్నాడో వెంటనే పౌలు, అయితే నీ సువార్త ప్రయాణం నీది, నా సువార్త ప్రయాణం నాది అని చెప్పి బర్నబాను మార్కును వదిలేసి పౌలు గారు మాత్రమే సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. అందుకే రెండవ సువార్త ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారు దాంట్లో ఎవరి పేరు లేదు? బర్నబా పేరు లేదు. అనగా ఈ అంతియోకయలో మార్కు విషయంలో జరిగిన గొడవను బట్టి వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇక్కడ మీకు ఒక ఆన్సర్ కూడా చెప్పాలి. అంత గొప్ప సేవకుడైన పౌలు గారికి అంత కోపం ఎందుకు? మార్కు విషయం అంత ఎందుకు అలా వాదించాడు?
అంతలా వాదించి కోపం పెట్టుకుని పగ పెట్టుకునేటువంటి వాడు దేవుని సేవలో సంపూర్ణంగా కొనసాగటానికి దేవుడు అంగీకరిస్తాడా అని అంటే, పౌలు ఆ రోజు మార్కుని వద్దు అని ఖండించాడు, తద్వారా మరికొంతమందికి ఇబ్బంది కలుగుతుందని. కానీ ఆ తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏం జరిగింది? నీ యవ్వనమును రెండో పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అంటే ఇక్కడ పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు వద్దన్నటువంటి పౌలు గారు మళ్ళీ ఎవరిని కావాలని కోరుకుంటున్నాడు? మార్కుని తీసుకురా, అతను నాకు ఎంతో ప్రయోజనకరమైన వాడు. పౌలు గారి యొక్క చివరి ప్రయాణంలో కూడా, చెరసాలలో కూడా పౌలు గారితో పాటు మార్కు కూడా ఉన్నాడు. అంటే పౌలు గారు మార్కును క్షమించాడా లేదా? ప్రేమించాడా లేదా? అప్పుడు అతని వల్ల మరికొంతమంది బలహీనలు అవ్వకూడదని ఖండించాడు తప్ప పగ పెట్టుకొని ద్వేషించే మనసు పౌలు గారికి లేదు. అలా ద్వేషాలు పగలో పెట్టుకునేవాడు సేవకుడుగా కాదు, ఒక విశ్వాసిగా కూడా అంగీకరించాడు దేవుడు. కనుక మార్కు విషయమే మరలా దేవుడు అతనితో సమాధాన పడినట్లుగా మనం చూసుకుంటాం. ఇది ఎందుకు చెప్పానంటే, అలాంటి మనసు కలిగిన మార్కు గారికి అంత కోపం ఏంటి, అంత కోపం ఎందుకు పెట్టుకున్నాడు అనుకుంటారని. సమాధాన పడే స్వభావం కూడా పౌలు గారు కొందని చెప్తున్నాను. ఇప్పుడు మనం పౌలు గారి యొక్క రెండవ ప్రయాణాన్ని ప్రారంభించుకుంటాం. ఎక్కడి నుంచి అనుకున్నాం? అపోస్తుల కార్యాలు రెండవ ప్రయాణం ఎక్కడి నుంచి? 16వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం 22వ వచనం వరకు. ఇప్పుడు 16వ అధ్యాయం ప్రారంభంలో అంతియొకయ నుండి ప్రారంభమవుతుంది ప్రయాణం. అంతియొకయ నుండి పౌలు గారు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. పౌలు గారు ప్రయాణం చేసుకుంటే ఇప్పుడు దెర్బే దాటి లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చాడు. ఇది ఫస్ట్ ప్లేసు. ఈ లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇప్పుడు పౌలు గారితో పాటుగా తిమోతి లేడు. ఇప్పుడు పౌలు గారితో పాటు తనను అనుసరించేటువంటి వ్యక్తులలో సహకారిగా ఉండటం కొరకు పౌలు గారు లుస్త్రా అనే ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరే తిమోతిని పౌలు గారు ఎన్నుకున్నాడు. తిమోతి అని హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి, నేను మీకు వివరిస్తాను దాని గురించి. తిమోతి అని హెడ్డింగ్ పెట్టుకోండి. తిమోతి అనగా దేవునిని గౌరవించేవాడు అని అర్థం. కింద తండ్రి గ్రీసు దేశస్థుడు బ్రాకెట్లో అన్యుడు. అందులో తల్లి యునీకే తల్లి యునీకే. బ్రాకెట్లో యూదురాలు. హవ్వ కింద లోయి. చదువు రత్నంగా తెలియపరిచారు. లోయి. ఈమె కూడా యూదురాలు. బ్రాకెట్లో యూదురాలు. కింద పౌలు 2 పత్రికలను తిమోతికి వ్రాసాను.
ఈ మొత్తానికి రిఫరెన్స్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అని రాసుకోండి. కొరింథీయులకు రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో తల్లి గురించి, అవ్వ గురించి మనం చూస్తాం. ఓకే, ఈ ప్రయాణంలో లుస్త్రాలో జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వివరించుకున్నట్లయితే, ఇప్పుడు ఎవరిని బట్టి చెప్పండి, ఎవరైనా డౌట్ ఉందా? ఓకే, ఏమండి, హలో, ఓకే, క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు అంతియొకయలో బర్నబాతో గొడవపడి మార్కును బట్టి పౌలు గారు విడిచిపెట్టి వచ్చేసాడు. ఇప్పుడు పౌలు తనను అనుసరించడానికి తన శిష్యుడిగా ఏర్పాటు చేసుకునేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే, ఇప్పుడు మార్కు లాంటి వాడై ఉండకూడదు. ఇక్కడ ఒకవేళ పౌలు గారు ఏదో నామకార్థపు క్రైస్తవుగా ఉండే వ్యక్తిని శిష్యుడిగా ఎన్నుకున్నాడు అనుకో, మార్కు లాగానే వాడు కొంత దూరం ప్రయాణం చేసి వెనక్కి పారిపోయి వెళ్ళిపోయాడు అనుకో, బర్నబా ఏమంటాడు? మన భాషలో మన ఆలోచన ప్రకారం చెప్పాలంటే, నేను మార్కును పిలుస్తానంటే వద్దన్నావు, వాడెవడన్నా తీసుకెళ్ళావు, వాడు అంతకంటే మంచోడు కదా అని మాట్లాడతాడు. అందుకని ఇప్పుడు పౌలు గారు తనకు శిష్యుడుగా తన ప్రయాణంలో తనతో పాటు ప్రయాణం చేయటానికి ఎన్నుకునేటువంటి వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలో ఆలోచన చేశాడు. అలా ఆలోచన చేస్తే లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో ఆయనకి తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడంట. ఈయన విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఇతని తండ్రి పేరు గ్రీసుస్తుడు. ఇసురు లుస్త్రాలో ఉన్న ఈకోనిలో ఉన్నటువంటి సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. అంటే మీకు చెప్పాలంటే పౌలు గారు ఇప్పుడు ఎన్నుకునే శిష్యుడి యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాడు. ఇప్పుడు ఏముండాలి? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సామాన్యమడై ఉండకూడదు. ఇలా బ్యాక్గ్రౌండ్ చూస్తే తిమోతి తన లుస్త్రా అనే ప్రాంతం అంతట్లో కూడా మంచి పేరు పొందినాడు. అందరూ మంచోడు అంటారు. శిష్యుడిగా ఉన్నాడు. మూడవది, ఈ విశ్వాసం అనేది తిమోతి కంటే ముందు ఎవరిలో ఉంది? తల్లిలో ఉంది. తల్లి పేరు యునేకే. యునేకే కంటే ముందు అంటే మూడవ తరం బ్యాక్గ్రౌండ్ చూశాడండి. తిమోతిని ఎన్నుకునే విషయంలో అంటాడు, అక్కడే అంటాడు, నిజంగా ఈ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలో